నా పేరు ఉమాలోదియ. నేను బతకడానికి ఈ సిటీకి కట్టుబట్టలతోటి నా పిల్లలు తీసుకొని వచ్చాను. నా భర్త కార్పెంటర్ పని చేసేవాడు. తోటి పనులతోటి మందు తాగటం అలవాటు చేసుకున్నాడు. రోజు రోజుకి అలవాటు ఎక్కువై ఎప్పుడు మత్తులోనే ఉండేవాడు. తాగిన మత్తు సరిపోక తంబాకు నవ్వులేవాడు. తంబాకు తింటే సరిపోతారని చెప్పేదాన్ని. ఎంత చెప్పినా వినకుండా అంతే తంబాకు తినేవాడు. కొద్ది రోజులకి లివర్ పాడైపోయి రక్తం కక్కుని చనిపోయాడు. అప్పటి నుంచి నాది ఒంటరి బతుకైపోయింది. నాకు 3 ఆడపిల్లలు. వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా చదివించాలని చాలా బాధపడేదాన్ని. మగదిక్కు లేకుండా ఈ సమాజంలో బతకడం చాలా కష్టం. నా 3 పిల్లలతోనూ ఎన్నో అవమానాలు, బాధలు పడేదాన్ని. నాలాగా నా పిల్లలు ఏ బాధ పడకూడదని అనుకునేదాన్ని. నా కన్న వాళ్ళకి భారం కాకూడదని, నా కాళ్ళ మీద నేనే నిలబడాలని అనుకునేదాన్ని. నేను బతకడానికి, నా పిల్లల్ని బతికించడానికి చిన్న చిన్న పనులు చేసినా అవి నాకు తృప్తినిచ్చేవి కావు. నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటన్నిటినీ దిగమింగుకొని పిల్లలు చూస్తూ బతికేదాన్ని. నా పిల్లల్ని బాధ్యతగా పెంచి దేవుళ్ళలోకి నడిపించాలని అనుకునేదాన్ని. అటువంటి సమయంలో నాకు ఒక సహోదరి కల్వరి టెంపుల్ గురించి చెప్పింది. నీకున్న కష్టాలను తీర్చి కన్నీళ్లు తుడిచే దేవుడు ఉన్నాడని ఒక ఆదివారం తనతో పాటు నన్ను కల్వరి టెంపుల్ కు తీసుకొచ్చింది. ఆ రోజు దైవజనం ద్వారా దేవుడు నా గురించే మాట్లాడారు. నా భర్త వల్ల నేను అలసిపోయాను, నా భార్య వల్ల నేను అలసిపోయాను, నా బిడ్డల వల్ల అలసిపోయాను. అలసిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. అలా అలసిపోయినప్పుడు మోషే ఆత్మహత్యను ఆశ్రయించలేదు, మరి ఆదరించే ఆపద్బాంధవుణ్ణి చేరుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి తన భారాన్ని పంచుకున్నప్పుడు శుభవార్త ఏంటో తెలుసు. దేవుడు సమాధానం ఇచ్చాడు. నా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నా కష్టాలను తీర్చే దేవుడు, నా కన్నీళ్లను తీర్చే దేవుడు ఈ మందిరంలో ఉన్నాడనిపించింది. నా బ్రతుకు, నా పిల్లల బ్రతుకు బాగు చేయమని యేసయ్యకి భారంగా ప్రార్థన చేశాను. అప్పటి నుంచి నాతో పాటు నా పిల్లల్ని కూడా మందిరాన్ని తీసుకొచ్చేదాన్ని. కల్వరి టెంపుల్కి వస్తూ నేను, నా పిల్లలు దేవుళ్ళో ఎంతగానో బలపడ్డాం. ఇంత పెద్ద మంది నా ప్రార్థనలు విని నా మనసెరిగిన దేవుడు రోడ్డు పక్కన చిన్న టీ స్టాల్ పెట్టుకునేలాగా నాకు సహాయం చేశాడు. ఆ టీ స్టాల్లో నేను ఎంతో కష్టపడి పనిచేసేదాన్ని. నేను కూడా ఎలాగైనా దేవుడి సువార్తను బలపరచాలని టీ స్టాల్లో పగలనక రాత్రనక రోజుకి 17 గంటలు కష్టపడుతూ కల్వరి స్వరం ద్వారా ఇప్పటి వరకు దేవుడి సువార్తను 24 సార్లు బలపరిచాను. మనకొచ్చే సంపాదనలో 10వ భాగము దేవుడికి ఇవ్వాలని అయ్యగారు చెప్పినప్పుడు ఆ మాటకు నేను లోబడి ప్రతి నెల కాకుండా ప్రతి వారం దేవుడికి దశమ భాగం వేయటం మొదలు పెట్టాను. అప్పటి నుంచి దేవుడు నా కుటుంబంలో ఎనలేని మేలు చేశాడు. ఆర్థికంగా నన్ను బలపరిచి దేవుడు మా 3 బిడ్డల వివాహం తనే దగ్గరుండి జరిపించాడు. నా శరీరంలో పెద్ద గడ్డైనప్పుడు నా యేసయ్యే నన్ను స్వస్థపరిచాడు. నాకు కరోనా వ్యాధి వచ్చి నేను ఇక బతకను అనుకున్న సమయంలో నా యేసయ్యే నా ప్రాణాలు కాపాడాడు. నా మనవళ్ళు, మనవరాళ్ళు ప్రతి పుట్టినరోజున దేవుడి వాక్యం అందించాలని నేను తీర్మానం తీసుకున్నాను. నా కడవరి యాత్ర వరకు దేవుడి సువార్తను అందించటం మటుకు మానను. ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకున్న తర్వాతే టీ బండిని మొదలు పెడతాను.